సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢ అధిష్ట తాశ్వకోటి కోటి విరావృత. అంటే ఇక్కడ సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అన్నదేంటి, ఇక్కడ ఈ యొక్క నామాల్లో మనం ఒక విశ్లేషణ చేస్తున్నామండి. నిత్య జ్ఞాన సాధన ద్వారా మన సుసంపన్నం, సంపత్కరి అంటే సుసంపన్నం చేయడం, అంటే సంపన్నం చేయడం అనమాట. మనలో ఉన్న శక్తిని ఇందాక చెప్పుకున్నాం కదా, మనలో ఉన్న అంతర్ముఖమై మనలో కుండలి శక్తిని జాగృతం చేసినప్పుడు ఏమవుతుంది, సుసంపన్నం అవుతుంది. అంటే చక్కగా శక్తి చేకూరుతుంది. ఆ సంపన్నమై చేయబడి ప్రాణశక్తి ఊర్ధ్వగతిన ప్రయాణించి సహస్రారం చేరి ఆ అజ్ఞానం చే మనలో చెలరేగిన అరిషడ్వర్గములను మదమణిగించి వాటిని అదుపులో ఉంచి చేస్తుంది అనమాట. ఇదే సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అనే మాటకి అర్థం. అయితే వాటిచే సేవించబడుతుంది కాబట్టి ఆ యొక్క విశ్వశక్తిని సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అన్నారు. అంటే ఆ సుసంపన్నం చేయటం. ఏ సుసంపన్నం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు నిరంతర ధ్యాన సాధన ద్వారా మనలో అంతర్ముఖ ప్రయాణమై మనలో ఉన్న కుండలి శక్తిని జాగృతం చేసుకున్నప్పుడు ఆ యొక్క కుండలి శక్తి ఊర్ధముఖ ప్రయాణం చేసి మనలో ఉన్న అరిషడ్వర్గాల్ని, మనలో ఉన్న గుణాలని యొక్క ప్రక్షాళన చేస్తుంది. కాబట్టి ఆ ఎప్పుడైతే మనలో ఉన్న గుణాలన్నీ తొలగిపోతూ ఉంటాయో మనలో ఉన్న దివ్యత్వము సుసంపన్నం అవుతుంది అని చెప్పడమే ఆ పైన నామానికి అర్థం. అదే సంపత్కరి సమారూఢ సుందర వరది సేవిత. తర్వాత రెండో పాయింట్ కి అశ్వారూఢాధిష్ఠి తాస్యకోటి కోటి విరావృత అన్నారు. దీనికి అర్థం ఏంటంటే మనసు అనేది గుర్రము అధిరోహించింది అనమాట. మనస్సు అనే దానికి మనసుని గుర్రంతో పోలుస్తారు. గుర్రం ఏం చేస్తుంది, కోరికలే గుర్రాలైతే అని అంటూ ఉంటారు కదా. ఎల్లప్పుడూ ఒకటి తర్వాత మనకు ఆ కోరికలు అలా వస్తూ ఉంటాయి అనమాట. మనస్సు అనే గుర్రమును అధిరోహించి దానిని ముసురుకుని అల్లకల్లోలం చేస్తున్న కోట్లాది కోరికలు అనే గుర్రములను అదుపులో ఉంచే శక్తి సహస్రారంలో స్థిరపడిన ప్రాణశక్తిని, కుండలిని శక్తిని అశ్వారూఢాధిష్ఠ తాస్యకోటి కోటి విరావృత అంటారు అని చెప్పారండి మహర్షులు, మన యొక్క హయగ్రీవాచార్యులు. అంటే మనలో ఇందాక మనం సుసంపన్నం చేసుకున్న శక్తి ఏదైతే ఉందో ఆ సుసంపన్నం చేసుకున్న కుండలిని శక్తి ఊర్ధముఖ ప్రయాణం చేసి సహస్రారంలో చేరినప్పుడు ఆ యొక్క గుణాలను ఎలా సంహరించుకుందో అదే విధంగా మనలో జరిగే నిరంతర కోరికలు, మనలో మనసు అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి. ఆ కోరికలు ఒకటి తర్వాత ఒకటి ఇంకా అని అనుకుంటాం. దానికి ఎండ అనేది ఉండదు కోరికలకి. సో ఇలా అల్లకల్లోలం చేస్తున్న ఆ కోరికలను ఆ యొక్క అదుపులో పెట్టే శక్తి ఆ సహస్రాలు ఉన్న విశ్వశక్తియే ఉంది అని చెప్పటమే ఇక్కడ అశ్వారూఢాధిష్ట తాస్వకోటి కోటి విరావృత. ఆ యొక్క సహస్రాలలో స్థిరపడిన ప్రాణశక్తిని అలా పిలుస్తారన్నమాట. ఆ ప్రాణశక్తి ద్వారానే మన యొక్క కోరికలను అదుపు చేయగలిగే శక్తి లభిస్తుంది. అందుకని ఆ ప్రాణశక్తిని మనం అధిరోహించాలి. ఎక్కడికి అధిరోహించాలి? మూలాధారంలో కుండలిని శక్తి ద్వారా సహస్రార స్థితికి చేరినప్పుడు ఆ యొక్క స్థితిలో చేరిన 26వ శ్లోకం అండి. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అన్న నామానికి మనం అర్థం తెలుసుకుందామండి, విశ్లేషణార్థం. మామూలుగా అయితే అమ్మని సహస్రార చక్రంలో ఆసీనురాలువై ఉన్నావమ్మా, అక్కడి నుంచి యొక్క సాధకులకి సిద్ధులను ఇస్తూ ఉంటావని చెప్పి తెలియచేయటం అక్కడ అర్థము. మనం లోతుకెళ్ళి మనం ఒకంత వివరంగా తెలుసుకుందాం మిత్రులారా. చక్రరాజ్యం అంటే మన షట్చక్రాలు ఉన్నాయి కదండి మన శరీరంలో. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రములు. ఆ పైన ఉన్నదే సహస్రార చక్రం. ఆ సహస్రార చక్రం అంటే చక్రములలో అన్నిటిలో కన్నా ఉన్నతమైనది, ఉత్తమమైనది ఏదండి? సహస్రార చక్రం అనమాట. దాన్నే చక్రరాజ్యం అన్నారంటే. చక్రాలన్నిటిలో కన్నా ఆ రాజు లాంటిది ఏదంటే సహస్రార చక్రము. కాబట్టి ఆ సహస్రార చక్రంకి ఎలా చేరాలి అన్నది ఇక్కడ మనకు తెలియచేస్తుంది. చక్రరాజ రథారూఢ అంటే ఆరూఢ, అక్కడ ఆరూఢ అంటే నివసించి ఉన్నది ఏదంటే ఆ యొక్క విశ్వశక్తి చక్రరాజం ఆ సహస్రార చక్రంలో అధిష్ఠించి ఉన్నది. చక్రరాజ రథ ఆరూఢ అధిష్ఠించి ఉన్నదని తెలియటం. మరి అధిష్ఠించి ఉన్న శక్తిని మనం సాధనతో ఎలా తీసుకెళ్లాలన్న విషయాన్ని తెలియచేస్తున్నారు. మన సాధన చేస్తూ ఉంటాం, కానీ ధ్యాన సాధన ఒక్కటి మాత్రమే సరిపోదండి. దాంతోపాటు శ్రమదమములతో కూడిన సాధు సత్ప్రవర్తనతో ఉండాలి. అలాగే యమనియమాలను ఆచరిస్తూ మనస్సు, బుద్ధి, చిత్తములను పూర్తిగా శక్తిపై నియమించి సకల విధములైన సాధనలతో
పరితపించుతూ అంటే ఆసక్తితో తపనతో సర్వవిధములైన సాధనలతో పరితపిస్తూ సాధన చేసినప్పుడు మాత్రమే శక్తి అంటే చక్రరాజ రథమును అధిరోహిస్తుంది. అంటే ఆ సహస్రార చక్రమును అధిరోహిస్తుంది ఎప్పుడండి అంత అలాంటి సాధన చేసినప్పుడు మాత్రమే. కాబట్టి అప్పుడే ఆ సాధన పరిష్కృతమవుతుందంటే సాధింపబడుతుంది అని అర్థం. పరిష్కృతమవుతుందంటే సాధింపబడుతుంది అని అర్థం. ఎట్లా అండి, సాధనలో కేవలం ఒక సాధన మాత్రమే కాదు, దాంతోపాటు శమము దమము ఉండాలి, అలాగే సాధు సత్ప్రవర్తన కలిగి ఉండాలి, అలాగే యమ నియమాలను ఆచరిస్తూ మళ్ళీ మనస్సుని బుద్ధిని చిత్తముని పూర్తిగా శక్తిపై నియమించి అలా సకల విధములైన ఆ సాధనలతో అంటే మనకు శ్వాస మీద ధ్యాస అనే సాధనతో పరితపించుతూ సాధన చేయాలంటే ఆ శక్తిని చేరాలనే ఒక ఆసక్తి ఒక తపన కలగాలి మనలో. అలా ఆసక్తి ఆ తపన కలిగినప్పుడు మాత్రమే అక్కడికి చేరగలం. అలాంటి ఆసక్తితో అలాంటి తపనతో సాధన చేసినప్పుడు మాత్రమే ఆ శక్తి చక్రరాజ రథమును అధిరోహిస్తుంది, అంటే సహస్రార చక్రం అధిరోహిస్తుంది. అప్పుడే ఆ సాధన మనకి సాధింపబడుతుంది అని తెలియచేస్తున్నారు ఈ నామములో. అదే చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అనే నామానికి అర్థం తెలియజేస్తున్నారండి మన మహానుభావులు హయగ్రీవాచార్యులు. తర్వాత గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అన్నారు. గేయ చక్ర రథారూఢ అంటే ఏమిటంటే కుండలిని శక్తి జాగృతం చేసినప్పుడు, కుండలిని శక్తి జాగృతం చేయాలంటే ఏం చేయాలి, సాధన చేయాలి. ఆ సాధన ఏంటంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఒక క్రమ పద్ధతిలో నియంత్రించుతూ ఆ నియంత్రించడంలో అక్కడ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నియంత్రించడంలో విశుద్ధ చక్రం యొక్క అధీనంలో ఉండే స్వరపేటిక అనే గేయ ప్రముఖ పాత్ర వహిస్తుందండి. అంటే విశుద్ధ చక్రంలో ఉండే ఒక స్వరపేటిక అనగా గేయ చక్రం అంటారు దాన్ని. అది ప్రముఖ పాత్ర వహిస్తుందన్నమాట. అంటే ఆ ప్రాణాయామ సాధనలో గేయ చక్రము ఆ విశుద్ధ చక్రమును వినియోగిస్తూ దాన్ని తేజవంతం చేస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆ శక్తి మన సాధన చేసినప్పుడు ఆ కుండలిని శక్తి అన్ని చక్రాలు దాటుకుంటూ విశుద్ధ చక్రం వచ్చినప్పుడు ఆ విశుద్ధ చక్రం తేజవంతం అవుతుంది. ఎలాంటి ఆ విశుద్ధ చక్రంలో స్వరపేటిక దానికి ప్రముఖ పాత్ర వహిస్తుంది. తద్వారా ఏమవుతుంది, ఆ విశుద్ధ చక్రం శుద్ధి అవుతుంది. తద్వారా ఆ శుద్ధి అయిన ఆ చక్రము ఎవరైతే మాట్లాడుతున్న ఆ వాక్కు, విశుద్ధ చక్రం అంటే వాక్కుకు ఇదనమాట, వాక్కుకి మూలాధారం అక్కడి నుంచే మాటలు వస్తాయి. కాబట్టి విశుద్ధ చక్రం ఎక్కడైతే శుద్ధి చెందుతుందో వారి వాక్కు కూడా శుద్ధమైనది సిద్ధిస్తుంది కూడా అని చెప్తారు ఇక్కడ. అది ఇప్పుడు మన ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లయబద్ధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం సాధన చేస్తూ వచ్చినప్పుడు ఆ స్వరపేటిక నియంత్రిస్తూ అక్కడ ఉన్న గేయ చక్రమును చక్కగా బాగా శక్తివంతం చేస్తుంది. అంటే ఆ కుండలిని శక్తి అక్కడ చేరినప్పుడు ఆ విశుద్ధ చక్రం అంతా కూడా తేజవంతమై ఆ స్వరపేట కూడా తేజవంతమవుతుంది, శక్తివంతమవుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ. కాబట్టి ముందు ఎక్కడికి వెళుతుంది, మనకి సాధన ద్వారా వెళ్ళి మన ఈ షట్చక్రాలు దాటుకుంటూ విశుద్ధ చక్రములో అధిరోహిస్తే అక్కడ విశుద్ధ చక్రాన్ని శుద్ధి చేసి తేజవంతం చేసి తర్వాత ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రం చేరుతుందన్నమాట. అది ఇంత ప్రముఖ పాత్ర పోషిస్తుందని గేయ చక్ర రథారూఢ అన్నారు ఇక్కడ. గేయం అంటే మన యొక్క వాక్కు అనమాట. మన కంఠం దగ్గర ఉండే కదా మనకు వచ్చేది వాక్కులన్నీ. గేయం అంటే పాటలు పాడటం అని అంటారు, అంటే వాక్కే కదా. సో ఈ విధంగా ఆ శక్తి మన కుండలిని శక్తి జాగృతం చేసినప్పుడు విశుద్ధ చక్రములో చేరి చక్కగా ఆ స్వరపేటిక ఆధారంగా ఆ విశుద్ధ చక్రాన్ని శుద్ధి చేస్తూ అక్కడ తేజవంతం చేస్తూ తద్వారా ఆజ్ఞాచక్రం దాటి తర్వాత సహస్రార చక్రం అధిరోహిస్తుంది అని చెప్పటమే ఈ యొక్క నామానికి అనమాట. అలాగే మంత్రిని పరిసేవిత అన్నారు. మంత్రిని అంటే ఇక్కడ మనసు బుద్ధి చిత్తం అనే దాన్నే మంత్రిని అన్నారు. దాన్నే మంత్రయము అన్నారు. త్రయం అంటే 3 కదండి, మనసు బుద్ధి చిత్తము. ఈ మంత్రిని ఈ మనసు బుద్ధి చిత్తము అనే 3ని పరిశుద్ధమైనప్పుడు మాత్రమే, అంటే ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనకు అవన్నీ కూడా చిత్తం శుద్ధి అవుతాయి. ఇందాక మనం కుండలిని శక్తి జాగృతం చేసినప్పుడు దాంతోపాటు విశుద్ధ చక్రం ఎలా అయితే శుద్ధి చెందుతుంది అనుకున్నాం, అట్లా మనసు బుద్ధి చిత్తము కూడా శుద్ధి చెందుతూ పరిశుద్ధమైనప్పుడు మాత్రమే ఆ శక్తి గేయ చక్రం అధిరోహిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఆ గేయ చక్రము దాటి ఆ చక్రరాజ రథమును అధిరోహిస్తుంది అని, అంటే విశుద్ధ చక్రము దాటి సహస్రార చక్రము చేరడానికి ఈ 3 కూడా పనిచేస్తాయి అన్నమాట. ఈ 3 కూడా ఎట్లా ఉండాలండి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా అవ్వాలి. మనసు బుద్ధి చిత్తము
మనస్సు అనేది శూన్యం అయిపోతుంది ప్రాణశక్తిలో, బుద్ధి అనేది వికసిస్తుంది, చిత్తం అనేది శాంతిస్తుందంట. అంటే ఏ ఆలోచన లేని నిర్మలమైన మనస్సు కలిగి ఉంటుంది, బుద్ధి పరిపూర్ణమైన వికాసం కలిగి ఉంటుంది. మనస్సు ఎప్పుడైతే ప్రాణశక్తిలో లయమైనప్పుడు ఇవన్నీ కూడా చక్కగా పరిశుద్ధమవుతాయి. ఆ పరిశుద్ధమైన అయినప్పుడు ఈ శక్తి విశుద్ధ చక్రం చేరుతుంది. తద్వారా ఆ విశుద్ధ చక్రము గేయ చక్రాన్ని అధిరోహించి తద్వారా సహస్రార చక్రాన్ని చేరుతుందని మన హయగ్రీవ మహర్షి వారు అగస్త్య మహర్షి గారికి దర్శించి వర్ణించి చెప్పిందనమాట. ఇది ఈ యొక్క శ్లోకానికి అర్థము. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అనే నామానికి అర్థమండి. గిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత జ్వాలిని మాలిని కాక్షిప్త వహిని ప్రాకార మధ్యగా. గిరి చక్ర రథారూఢ, గిరి అంటే వరాహము అంటే పంది అని అర్థము, ఆ చక్ర అంటే ఆ చక్రాన్ని అధిరోహించటము, దండనాద అంటే మన లోపల ఉన్న వెన్నెముక, దండనాథ అంటే పురస్కృత, ఆ వెన్నెముకలో ఉన్న మూలాధార చక్రంలో స్థితమై ఉన్నది అన్నది. ఇక్కడ ఏంటంటే ఒక ఎవరైతే అజ్ఞానాంధకారములో కొట్టుమిట్టాడే ఈ శరీరము, అంటే మనం ఉండేది అదే, మనలో ఉన్న అజ్ఞానం అదే ఇందాక చెప్పుకున్నది. కాబట్టి ఈ అజ్ఞానంతో కొట్టుమిట్టాడే ఈ శరీరమే కిరి చక్రము. మరి ఇది నిద్ర, ఆలస్యము, అజ్ఞానము, అహంకారాలతో కూడింది కాబట్టి అలా మనం జీవితాన్ని పశు ప్రవృత్తి అంటాం కదా. అందరానిగా సుమా ఇక్కడికి ఉన్నది చెప్తున్నాను. పశు ప్రవృత్తి అంటే ఇలాంటి గుణములు కలిగిన వాడు అందరూ పశు ప్రవృత్తి కలిగిన వాడే, ఆడు పంది వలె జీవిస్తాడు అని అంటారన్నమాట. పంది వలె అంటే దాని గుణం ఏంటి? ఎంత చక్కగా చేసినా ఆ బురదలోకి వెళ్ళి పడుకుంటేనే దానికి ఆనందం. ఆ బురదే దానికి మహా ఆనందంగా ఉంటది. దాని స్థితి ఎప్పుడు కూడా అంతే, బయటికి ఎంత వచ్చినా ఆ తిరుగుద్ది, మళ్ళీ వెళ్ళి బురదలో పడుకుంటది. తినేది కూడా అదే తింటుంది. సో అలా మానవుడు అంత అజ్ఞాన దశలో ఉండి ఎంతసేపు తమోగుణములో ఒక నిద్రిస్తుండి, ఇంచుమించు కుంభకర్ణుడిలాగా అలా ఉండేవాడే ఈ యొక్క కిరిచక్ర రథారూఢ అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇక ఇక్కడ పంది అనే ఒక విషయం వచ్చింది కాబట్టి దీనికి ఒక విన్నాను, నేను చెప్తున్నాను. ఈ పందికి ఎందుకు అంత ఆనందంగా ఉంటుంది చూడండి. కుక్క అయినా వెళ్ళి మన పొయ్యి దగ్గర, మీకు ఇప్పుడు తెలియదు, పొయ్యి దగ్గర ఉన్న బూడిదలో పడుకుంటుంది వెళ్ళి, అక్కడ వెచ్చగా ఉంటుందని. అలాగే పంది ఎంత తిరిగినా ఏం చేసినా వెళ్ళి ఆ బోదలోనే పడుకోవడం. ఏంటంటే ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క సూక్ష్మ ఇంద్రియాన్ని పెట్టారండి భగవంతుడు. సృష్టిలో ఒక అద్భుతమైన వరం ఇది. మనకు బుద్ధిని ఎలా ఇచ్చాడో, మనకు మనసుని ఎలాగిచ్చాడో, అలాగే ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క ఇంద్రియాన్ని ఇస్తాడు అనమాట. ఆ పందికి అంటే ఆ బురదలో పడుకుంటానే దాని వాసన చాలా బాగుంటదంట. ఆ పందికి దానిలో ఒక ఇంద్రియం అంటే గామెళ్ళ అనే ఒక సూక్ష్మ ఇంద్రియం అంటదంట. ఆ ఇంద్రియం ఏం చేస్తుంది, ఈ బురదాన్ని దానికి అనిపించదు, అది దానిలో చాలా సువాసన ఉంటదంట. ఆ సువాసనే దానికి ఆనందం కలిగిస్తుంది కాబట్టి పదే వెళ్ళి అక్కడే పడుకుంటది. కుక్క కూడా వెళ్ళి అక్కడే పడుకుంటది. కాబట్టి ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క ఇంద్రియాన్ని సృష్టి ఎలా సృష్టించిందో దానితో వాళ్ళు అలాగ ఆనందంగా ఉంటారు. ఆ పశు జీవితంలో కూడా ఎంత ఆనందంగా జీవిస్తున్నారో ఉంటది ఆ సృష్టిలో. ఇది పందికి ఉన్న ఒకనొక స్పెషల్ క్వాలిటీ. అది ఎవరో మహానుభావులు చెప్పారు మొన్న, అదనమాట. కాబట్టి ఈ యొక్క మనం అజ్ఞాన అహంకారాలతో కూడిన జీవించే ఈ శరీరం కలవాడే కిరిచక్ర రథం అని చెప్పుకోవాలి. మరి అటువంటి తామస గుణంతో ఉన్న వాడిలో కూడా, అంటే ఇంతటి తామస గుణంలో ఉన్నవాడు కూడా, ఇంతటి అజ్ఞాన దశ ఉన్నవాడు కూడా ఎక్కడో వాడిలో ఒక దివ్య జ్ఞానం అనేది ఉంటుంది. వాడిలో జ్ఞానం ఉంటుంది. చూడండి, ఎంత దొంగవాడైనా, ఎంత హతుడైనా, ఎంత హత్యలు చేసేవాడైనా ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ అనేది వాడి లోపల ఉంటుందన్నమాట. ఆ సాఫ్ట్ కార్నే దివ్య జ్ఞానం అంటాం. సో ఆ దివ్య జ్ఞానం ఎక్కడ ఉంది అని వెతుకులాడ మొదలెడితే ఎక్కడ ఉందా అని చెప్తే మనం అనుకుంటే ఆ ఎక్కడ ఉందన్న దాని గురించి చెప్తున్నా. దండనాద పురస్కృత అని చెప్పారు. దండనాద అంటే మన వెన్నుముఖంలో ఉన్న మన వెన్నుముక క్రింద భాగంలో ఉన్న మూలాధార చక్రములో ఆ యొక్క చైతన్యం, ఆ యొక్క స్థితి నిద్రాణమై ఉన్నది. వాడికి నిద్రాణమై ఉంది కాబట్టి వాడు పశు ప్రవృత్తిలో ఉన్నాడు అని చెప్పుకోవడం అనమాట. కాబట్టి ఇది పురస్కృత అంటే, దండనాద పురస్కృత అంటే ప్రతి మానవుని యొక్క వెన్నెముక క్రింది భాగములో ఆ యొక్క అజ్ఞాన దిశ అయిన స్థితి, కుండలి శక్తి నిద్రాణంలో ఉంది. అది
పశువు మేల్కొల్పలు అనమాట. సో అలాగ ఉందని చెప్తున్నాడు. మొదటి కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత, అదే కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత జ్వాలా మాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్య. ఇంకొక విషయం కూడా చెప్పుకో, జ్వాలా మాలిని కాక్షిప్త అంటే ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో మన సాధన చేసిన కొద్దీ మనలో శక్తి పెరుగుతున్న కొద్దీ మన చైతన్య విస్తరణ గురించి మీరు వింటూనే ఉన్నారు. మనకు అనేక మంది క్లాసుల్లో చెప్తారు. చైతన్య విస్తరణ అంటే ఏంటి? మన ఆరాలు ఎక్స్పాండ్ అవటం. సో ఆరాలు ఎక్స్పాండ్ అయ్యటం అంటే మన చుట్టూ ఎప్పుడైతే ఈ ఆరాన్ని ఎక్స్పాండ్ చేసుకున్నామో లోపల ఉన్న ఆ తేజస్సు కూడా వెలుగుతూ ఉంటది. మన ఈ శరీరాన్ని, మన అన్నమయ శరీరాన్ని, ప్రాణమయ శరీరాన్ని, మనోమయ శరీరాన్ని మనం ఏం చేయలేదనుకోండి, మామూలుగానే ఉంటది. ఎప్పుడైతే మనం సాధన చేస్తున్నామో ఈ శరీరాలు కాంతివంతం అవుతాయి. అన్నమయ శరీరం కాంతివంతం అవుతుంది, ప్రాణమయ శరీరం కాంతివంతం అవుతుంది, మనోమయ శరీరం కాంతివంతం అవుతుంది. ఎలా అవుతుందంటే మన లోపల ఉన్న ఆ దివ్య శక్తి, ఆ విద్యుల్లత లాంటి ఉన్న ఆ చిదగ్ని కుండాన్ని ఎప్పుడైతే మనం తట్టి చక్కగా ఆ యొక్క జాగృతం చేస్తున్నామో, ఉద్దీపన చేస్తున్నామో, ఆటోమేటిక్ గా ఆ శక్తి ప్రసరణే ఇదంతాను, ఆ అనంత చైతన్య విస్తరణే అదంతా. జ్వాలా మాలిని కాక్షిప్త అని కూడా అనుకోవచ్చు. మొన్న ఎప్పుడో చెప్పాను మీకు ఆరా గురించి కూడా. సో ఆరా అంత అద్భుతంగా మనకే తెలుసు. వదోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. భండ సైన్య వదోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఇక్కడ నిత్య అనే దేవత అనమాట. ఇందాక మనం సంపత్కరి అనే దేవతను గురించి చెప్పుకున్నాం, మళ్ళీ దండనాథ అనే దేవతను గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ నిత్య అనే దేవత అంటే వీళ్ళందరూ ఎక్కడున్నారండి? మనలోనే, మన లోపలే. మీకు ముందు ఇంకా శ్లోకాల్లో వస్తుంది, మనలోనే ఈ యొక్క అద్భుతమైన ఈ శరీరం ఒక పెద్ద సృష్టి. ఈ శరీర నిర్మాణంలోనే అనేక మంది మాస్టర్స్ ఉంటారనమాట. మనకి లోప్సంగ రాంపా పుస్తకంలో తెలియజేస్తారు. మరణం లేని మీరు అనే పుస్తకంలో చక్కగా మన లోపల మీకు ఇది ఒక పెద్ద ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీకి ఒక యజమాని ఉంటాడు. ఇది యజమాని. దీని నుండి ఆంక్షలు పొంది, అంటే పైన ఉన్న మెదడు యజమాని, దాని నుండి ఆంక్షలు పొంది మనకు అన్ని అవయవాలు పనిచేస్తున్నాయని, ప్రతి ఒక్క అవయవానికి ఒక్కొక్క మాస్టర్ ఉంటాడని, ఆ అవయవానికి సంబంధించిన మాస్టరు మన యొక్క మెదడు నుంచి వచ్చిన సంజ్ఞలని తీసుకుని దాన్ని పని చేస్తూ ఉంటాడని. ఇప్పుడు నేను పలికే పలుకు మాట్లాడాలన్నా, మీరు వినాలన్నా, మీ చెవి పని చేయాలన్నా, నేను ఈ చెయ్యి కదపాలన్నా, ఇవన్నీ చేయడానికి ఒక ఆంక్ష లోపల ఉన్న ఒక ఈ ఫ్యాక్టరీలో ఒక ఎంత మాస్టర్స్ ఉన్నారు. ఆ పైన హెడ్ ఎవరైతే ఉన్నారో హెడ్ నుంచి వచ్చే సంజ్ఞల ప్రకారమే ఈ యొక్క అన్ని జరుగుతూ ఉంటాయి అన్న విషయం లోప్సంగ రాంపా చాలా బాగా చెప్తారు. చదివారో లేదో మీకు నాకు తెలీదు, చదవకపోతే చదవండి తప్పకుండా. అదో పెద్ద ప్రాక్టికల్ బుక్ సాధకునికి. కాబట్టి ఇక్కడ ఈ బండ సైన్య వదోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక అన్నదానికి అనేక జన్మల పరంపరగానే మనం ఈ జన్మలు తీసుకుంటాం. మనకి ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు. పత్రిక చెప్తారు సుమారుగా మనకి ఇట్లా ఈ స్థాయికి రావాలంటే 400-500 జన్మలు ఎత్తందే రాలేమని చెప్పేసి అని. ఇన్ని జన్మల కర్మ పరంపరే కదా. సో అదంతా ఒక మూటే కదా. సో ఆ కర్మలు ఉండబట్టే కదా మన జననం మళ్ళా జన్మిస్తున్నాం, మళ్ళా చచ్చిపోతున్నాం, మళ్ళా పుడుతున్నాం, మళ్ళా వెళ్ళిపోతున్నాం. ఇన్ని కర్మలు వస్తున్నాము, మళ్ళా కర్మలు పోగేసుకుంటున్నాం, మళ్ళా వెళ్ళిపోతున్నాం, మళ్ళా పుడుతున్నాం. పునరపి జననం పునరపి మరణం అనే ఈ కర్మ సంఖ్య వలయంలో తిరుగుతూనే ఉన్నాం. ఇది ఎప్పటికి పూర్తయ్యానని చెప్పంటే నీ యొక్క పరిపూర్ణత పొందే వరకు పుడుతూనే ఉంటావు అని చెప్పి నీకు ఈ జన్మ పరంపర అనివార్యమైన శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు భగవద్గీతలో. కాబట్టి మన ఈ కర్మల యొక్క ఫలితమే మనకి ఈ జన్మ. అయితే ఈ జన్మ ఎందుకు తీసుకుంటున్నాము? అసలు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటండి? ఎందుకు భగవంతుడు ఇలా సృష్టిస్తున్నాడు? ఎందుకు ఆ కర్మల్లో పడదొస్తున్నాడు? ఎందుకు ఆ కర్మలతో మనం కొట్టుమిట్టాడుతున్నాం? మళ్ళీ దానిలోనే ప్రాకులాడుతూ మళ్ళా దానికోసమే వెంపర్లాడుతున్నాం. ఏమి ఇది ఒక ఆట. తెలుసుకుంటే ఆట, తెలుసుకోకపోతే బాధ. కాబట్టి ఈ యొక్క ఈ జనన మరణ చక్రం అనేది భూమి మీద అనివార్యమే. వస్తూనే ఉంటది, వెళుతూనే ఉంటది. వచ్చినప్పుడు మనం ఎన్నో డిజైన్ చేసుకుని చక్కగా వస్తాం. ఎందుకు వస్తున్నాం భూమి మీదకి అన్న విషయం తెలుసుకోవాలంటే, ఇక్కడ అనుభవాల పరంపర కోసమే భూమి మీదకి వస్తున్నాం. భూమి మీదే అనుభవాలు ఉంటాయి. అనేక లోకాలు ఉన్నాయి, కోటాన కోట్ల లోకాలు ఉన్నాయి. ఏ కోటాన కోట్ల లోకాల్లో కూడా అనుభూతి ఉండదు, దేహం ఉండదు. దానికి సంబంధించిన ఫాముల్లో ఉంటది. అక్కడ ఉన్న జీవాలు దానికి ఆ లోకానికి సంబంధించిన పద్ధతిలో ఉంటాయి.
కానీ భూలోకం అనేది ఒక అద్భుతమైన పాఠశాల. ఇక్కడికి ఎందుకు వస్తున్నాం అంటే అనేక విషయాల ద్వారా అనుభవాన్ని పొందుతూ అనుభూతిని పొందడానికి ఇది భూమి ఒక అద్భుతమైన పాఠశాల అంటే అనుభూతి పరంపర అనేది ఈ భూమి మీదే ఉంటది. అందుకని ఎంతో మంది మహానుభావులు అందరూ ఈ భూమి మీదకి రావడానికి వేచి చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి రావాలన్నా ఒక లైన్లు కట్టి ఉంటారనమాట. కాబట్టి అంతటి అద్భుతమైన పాఠశాల ఈ భూమి మీదకి మనం వచ్చామంటే ఈ జన్మకు మనం నేర్చుకోవాల్సింది ఏది ఉందో అది నేర్చుకుని ఫుల్ఫిల్ చేసుకుంటే మనం మరు జన్మ లేకుండా చేసుకునేంత వరకు మనం వస్తూనే ఉంటాం. ఇది ఈ కర్మ సంచయ వలయం అంటే. కాబట్టి ఇలా వస్తూ పోతూ ఉంటాము. మరి ఈ శరీరాన్ని ఇలా తీసుకుని దీనికి గల ప్రాథమికమైన కార్యం ఎందుకు వస్తున్నాం అంటే దుఃఖం అనుకున్నాం. ఈ దుఃఖాలు ఏంటంటే 3 రకాలు ఉంటాయి. శరీరము ద్వారా ఏంటంటే దీనికి జననము మరణం అనేది ఉంటుంది. శరీరం ఇది ఒక 2 గుణాలు. అలాగే మనసుకి అలాగే శరీరం అంటే ఈ అన్నమయ శరీరానికి ఏముంది, ఇది పుడుతుంది చస్తుంది. ఇది మనకు కనపడుతుంది కదా, పుట్టడం పెట్టడం పెరగటం తర్వాత చనిపోవటం ఈ దేహము. అలాగే ప్రాణమయ శరీరం ద్వారా ఈ శరీరానికి ఆకలి దప్పులు ఉన్నాయి, అవి 2 గుణాలు. అలాగే మనసు ద్వారా 2 గుణాలు ఉన్నాయి, అవే మాన అవమానములు. ఫస్ట్ శరీరానికి జనన మరణములు, ప్రాణమయ శరీరానికి ఆకలి దప్పులు, మనోమయ శరీరానికి మాన అవమానములు. ఈ 3 రెళ్ళు 6 గుణాలు. ఈ 6 గుణాలను షడూర్ములు అంటారు. ఆ పదాలు మీకు అంత అవసరం లేకపోవచ్చు, బట్ మీకున్న నాలెడ్జ్ లో మీరు దాన్ని చేసుకోండి. కాబట్టి ఈ ఈ షడూర్ములు వీటితోనే మనం సాధన చేస్తూ ఉంటాం. మన జీవన యాత్ర సాగుతుంది. ఆకలి దప్పులు ఉంటాయి, జనన మరణాలు ఉంటాయి, మాన అవమానాలు ఉంటాయి. ఈ మనసు చేసే ప్రతిక్రియ ఎలా ఉంటుందండి, మనకి ఇష్టమైనదే చాలా హ్యాపీగా ఉంటాం. ఎంతసేపు మన మనసు ఎలా ఉంటుంది, మనం చెప్పేదానికి వాళ్ళందరూ బాగా మంచిగా ఉంది అని చెప్పేసి అంటే నాకు ఆనందంగా ఉంటుంది. ఎవరైనా మీరు ఏంటో చెప్పారు మాకు అర్థం కాలేదో లేకపోతే మాకు అంత నచ్చలేదు అని అన్నారు, అప్పుడు నేనేం ఫీల్ అవుతా, అయ్యో వాళ్ళకి అర్థం కాలేదు అంటున్నారు, వాళ్ళకి ఏం ఫీల్ అయిపోతున్నారు అన్నా అనుకోండి, నేను బాధపడ్డాను అనుకోండి, అప్పుడు మళ్ళా దానికి ద్వంద్వాలు. ఇందాక మేడం లక్ష్మీని ఎవరు అడిగారు కదా, కాబట్టి ఎప్పుడు ఈ ద్వంద్వాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ ద్వంద్వ స్థితికి వెళ్ళాలి, ద్వంద్వాతీత స్థితికి వెళ్ళాలి, ఈ ద్వంద్వాలు లేని స్థితికి వెళ్ళాలి. ఎట్లా వెళ్తామంటే అనుభవం. మీరు మెచ్చుకున్నా ఓకే, మెచ్చుకోకపోయినా ఓకే. నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. అందరికీ మనలా ఉండాలని ఎప్పుడు ఉండకూడదు కదా. ఎవరి మానసిక స్థాయిని బట్టి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అన్ని స్థితులను అర్థం చేసుకునే స్థితి ఉన్నత స్థితి. కాబట్టి అన్ని స్థితులను ఎప్పుడైతే సమభావంలో మనం తీసుకుంటూ ఉంటాం, ఆటోమేటిక్ గా మనకి ఆ స్థితి మనకి ఆ 2 స్థితులను దాటిన స్థితి వస్తుంది. మానవ స్థితి దాటే స్థితి వస్తుంది. మనసు చేసే పెద్ద మాయ ఏంటంటే మనకి ఇష్టమైన మాట్లాడితే ఆనందంగా ఉంటుంది, ఇష్టం లేని మాట్లాడితే కష్టం అనిపిస్తుంది. సో వీటిని మనం బేరీజ్ వేసుకోవాలి. ఈ శరీరానికి ప్రాణానికి ఇది వేరే విషయం. శరీరానికి జనన మరణం తప్పదు, ప్రాణంకి ఆకలి దప్పులు తప్పవు, కానీ చేసేదంతా మనసే. ఈ మనసును మనం పట్టుకోవాలి. ఇదే పెద్ద మనకి పెద్ద చూస్తే ఇదో పెద్ద కరోనా నిజం చెప్పాలంటే. కాబట్టి దాన్ని ఎలా మనం డీల్ చేయాలన్నది మన బుద్ధిని బట్టి, మన సాధన బట్టి, మన జ్ఞానాన్ని బట్టి ఉంటది. కాబట్టి ఈ యొక్క మనసును నియంత్రణ చేసుకుంటే మనకి చాలా హ్యాపీ, చాలా తేలిగ్గా ఉంటుంది. ఏదైనా తీసుకోవచ్చు, చాలా తేలిగ్గా తీసుకోవచ్చు. కాబట్టి ఈ 3టినే షడూర్ములు అంటారు. ఈ షడూర్ములతోనే ఈ దేహం పనిచేస్తుంది. మరి ఈ దేహానికి ఈ షడూర్ముల ద్వారా చేసే ఈ శరీరం ద్వారా దీనికి కొన్ని ఇంద్రియాలు గుణాలు ఉన్నాయి. ఏమిటి అంటే ఆ షడూర్ముల నుంచి పుట్టినయే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేవి. ఈ 6 గుణాలు ఈ అర్షడ్ వర్గాలనే బండాసురుని సైన్యము ఏదండి ఈ అరిషడ్ వర్గాలు. ఏమిటా అరిషడ్ వర్గాలు? కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు, ఈ షడూర్ములు. ఇవన్నీ కూడా ఏంది, ఈ షడూర్ములు అంటే ఆ షడూర్ముల ద్వారా ఉన్న శరీరం ద్వారా ఈ కామక్రోధాలు పుట్టినాయి. అదే బండాసురుడి యొక్క సైన్యము. మరి ఆ సైన్యాన్ని వధించాలంటే ఏం చేయాలి? ఆ సైన్యాన్ని వధించాలంటే ఆ మనలో వదిలించుకోవాలి. మనకి గుణాలు కావు, మనకి ఏదో కావాలి, మనకి ఇది సరైన జీవితం కాదని ఎవరికైతే ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ఒక గురువు కావాలని కోరిక కలుగుతుంది. ఆ గురువు నీలో తపన పెరుగున కొద్దీ ఆ గురువు నీకే సాక్షాత్కరిస్తాడు. శిష్యుడు తయారై ఉంటే గురువు సిద్ధమవుతాడట. కాబట్టి మనకి ఆ తపన మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పుకున్నాం. ఆ మనలో ఆ తపన ఉండాలి. ఆ తపన ఉన్నప్పుడు మనకి సంసిద్ధంగా ఇది కాదు జీవితము, ఏదో ఇంకో జీవితం ఉంది, ఆ జీవితం ఏంటో తెలియటం లేదని నీలో ఒక ప్రశ్న మొదలైనప్పుడు ఈ పుట్టడం ఏంటి, గిట్టడం ఏంటి, ఈ పుట్టిన తర్వాత ఎందుకు వస్తున్నాము, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, కైవల్యోపనిషత్తులో
కేనోపనిషత్తులో చక్కటి నచికేతుడు అవుతాడు. చనిపోయిన వాడు అందరూ ఎక్కడికి వెళ్తారు, ఏంటి అక్కడ విషయం అని యముడి దగ్గర కూర్చుని ఎలా నేర్చుకుంటాడు అనమాట. సో ఇలాంటి మన ప్రశ్నలు మనలో ఉదయిస్తున్నాయంటే ఆ యొక్క ఆత్మ జ్ఞానం యొక్క బీజం మొదలైందని అర్థం. సో ఇలాంటి తపన ఉన్నప్పుడు మనకి అప్పుడు అనిపిస్తుంది ఏదో ఒక గురువు కావాలని. ఆ గురువు ఎలా ఉంటాడంటే నీ తపన బట్టి నీ దగ్గరికే వస్తారు. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షమవుతాడు అన్న విషయం ఇది 100% సత్యం. కాబట్టి ఈ సైన్యాన్ని వధించటమే ఈ యోగ ఎప్పుడైతే ఆ గురువు ఇచ్చిన జ్ఞానం ద్వారా, ఆ గురువు ఇచ్చిన సాధన ద్వారా మన సాధన చేసుకుంటూ ఉంటే మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలు అనే బండాసుర సైన్యం అనే అరిషడ్ వర్గాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వదిలించుకొని వాటిపై నియంత్రణ సాధించి వాటి ద్వారా ఆ మనలో ఉన్న ఆ యొక్క కుండలిని శక్తిని జాగృతం చేసుకుని చక్కటి ఆ సహస్రార చక్ర రాజ్యానికి అధిష్ఠించగలము అన్న విషయాన్ని తెలియజేస్తుంది ఈ యొక్క బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముచ్చక. ఈ నిరీక్షణ చూడండి, ఎప్పుడైతే మనకి ఈ పశు ప్రవృత్తి నుంచి అజ్ఞాన ప్రవృత్తి నుంచి పోవాలని ఒక తపన కలిగినప్పుడు గురువు ఇచ్చిన సాధన ద్వారా ఆ సాధన మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో అప్పుడు దానికి ఆనందం కలుగుతుంది. లోపల ఉన్న ఆ శక్తికి, విశ్వశక్తికి, లోపల ఉన్న ఆ యొక్క నిద్రాణమైన శక్తికి వీడు సాధన చేస్తున్నాడు, వీడికి ఇంకా మంచి మార్గాన్ని ఇద్దాము అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటది అనమాట. చేస్తున్న కొద్దీ మనం పైకి వెళ్తూ ఉంటాం. చూడండి, మనకి చేయనంతకాలం చేయలేదు, చేసిన తర్వాత ఆ రుచి ఏదో, టేస్ట్ ఏదో తెలిసింది అనుకోండి. ఇప్పుడు ధ్యానం యొక్క టేస్ట్ తెలియబట్టే కదా మనం ధ్యానం చేయాలని అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మీరు సహస్రనామం గురించి తెలుసుకోవాలని ఒక చిన్న మీలో సంకల్పం కలగబట్టేగా తెలుసుకోవాలని ఇప్పుడు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ తపన మనలో ఎప్పుడైతే ఉందో, ఓహో వీడు తపన పడుతున్నాడు, వీడికి అందిద్దాం అనే విషయంతో ఆ యొక్క గురువు అనే లోపల ఉన్న ఆ శక్తి మనకి చక్కటి అవకాశాలను కల్పిస్తుంది. ఆ యొక్క అవకాశాలు అది నిరీక్షణ అంటే ఆవిడ ఎదురు చూస్తుంది, ఆ విశ్వశక్తి ఎదురు చూస్తుంది, మనం కాదు. వీడు ఎప్పుడు తపనతో సాధిద్దామని చూస్తాడా, ఎప్పుడు వీటి నుండి బయటపడడానికి ఆ ప్రయత్నం ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ నిరీక్షణతో ఆ శక్తి ఎదురు చూస్తుందంట. కాబట్టి దానికి మనం సాధన ద్వారా మనకి ఎప్పుడైతే మనం బాగా చేస్తున్నాం టప్ టప్ మనకు వచ్చేస్తా ఉంటాయి. చిత్తశుద్ధితో సాధన చేసేవాడికి చక్కటి ఆనంద అనుభూతులు, అలాంటి పరిస్థితులు అన్ని చేకూరుతాయని ఈ యొక్క నామం ద్వారా మనకు అంతరార్థము. బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముచ్చక. అది నిత్య అనే దేవత నిరంతరం మనలోనే ఉంది. నిత్య అనే దేవత, ఆ శక్తి నిద్రాణమై ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం మేలుకున్నామో నిరంతరం ఎరుకుతో మనం చేసే ప్రతి పని ఆత్మసాక్షి అంటే ఎక్కడుంది, మన లోపలే సాక్షిభూతంగా వీడు ఏం చేస్తున్నాడా అని ఎదురు చూస్తూ ఉంటది అనమాట. ఓహో వీడు దారిలో ఉన్నాడు అనుకున్నప్పుడు మనకు కావలసిన ఆ అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేస్తుంది అని చెప్పి ఈ యొక్క శ్లోకంలో మనకి అంతరార్థం అనమాట. ఇప్పుడు బండ సైన్యం అంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాలే. ఈ శరీరము యాతనామయ శరీరము అంటే ఈ 6 గుణాలతో, 6 గుణాలు ఏంటి, జనన మరణాలు, ఆకలి దప్పులు, మానవమానాలు, ఈ 6 గుణాలతో కూడుకున్న ఈ శరీరమునకు ఉద్భవించిన వాళ్లే అరిషడ్ వర్గాలు, ఆరే బండాసుర సైన్యము. ఆ బండాసుర సైన్యమును వధించాలంటే ఆ నిత్య అనే దేవతను మనం ఆరాధించినప్పుడు, నిత్య అనే దేవతను మనం సాధన చేసినప్పుడు ఆ తల్లి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటది, ఎప్పుడు చేస్తాడా అని. అప్పుడు మనకు కావాల్సిన ఆనందాన్ని, ఆ యొక్క అట్మాస్ఫియర్ ని ఏర్పాటు చేస్తుంది అన్నది ఈ నామానికి అర్థము. బండపుత్ర వధోద్యుక్త బాల విక్రమ నందిత మంత్రిణ్యంబ విరచిత విషంగ వదతోషిత. ఇటు ఈ బండ అంటే ఇందాక మనం చెప్పుకున్నప్పుడు మన కర్మ ఫలములతోనే ఈ శరీరం ఏర్పడుతుంది. కర్మ లేనిది మనకి భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు వస్తున్నామంటే అనేక జన్మలు తీసుకుంటున్నాం, వస్తున్నాం, పనిచేస్తున్నాం, మళ్ళా కర్మలు పోగేసుకుంటున్నాం, మళ్ళా జననం, మళ్ళా మరణం, ఇలా తీసుకుంటున్నాం. ఇలా ఈ కర్మ సంచయంలోనే ఈ శరీరం అంతా ఏర్పడుతుంది. కాబట్టి ఈ కర్మలు వదిలితే మనం రావాల్సిన అవసరం లేదు. అది వదిలించుకోవడానికి మనం చేసే పనులన్నీ ఇప్పుడు. సో ఈ యొక్క అజ్ఞాన అహంకారాలతో కూడిన చిత్త వృత్తులే బండ సైన్యము. అజ్ఞానము అహంకారములతో కూడుకున్న చిత్త వృత్తులే బండ సైన్యము. వీటి వలన కలిగే అంటే ఆ చిత్త వృత్తులు, దాని వల్ల కలిగే చేష్టలు ఎలా ఉంటాయి, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. అలాంటి చేష్టల్నే అంతరంగములో బండపుత్రులుగా వచ్చినాయంట. బండపుత్ర అంటే ఈ యొక్క అజ్ఞానం అనే శరీరం నుండి ఉత్పత్తి అయినయే ఈ బండపుత్రులు. ఏదండి,
ఈ యొక్క మనం చేసే కర్మలు, మనం చేసే పనులు ఏదైతే చేస్తున్నా, మంచి కర్మలు చేస్తే మంచి పుణ్యాలు వస్తాయి, పాప కర్మలు చేస్తే పాపాలే వస్తాయి. కాబట్టి ఏ కర్మలో తగ్గట్టు ఆ ఫలం ఉంటూనే ఉంటుంది అన్నది మనం అనేక సార్లు చెప్పుకున్నాం. మనం చేసే కర్మల బట్టే మన ఫలాలు. వాస్తవంగా చెప్పాలంటే మనం ఇప్పుడు అనుభవించేదంటే మన యొక్క ఫలాలే ఇప్పుడు అనుభవిస్తున్నాం ఫలితాలుగా. మనం చేసిన కర్మలు వస్తాయి, ఆ కర్మలకి ఫలాలు వస్తాయి, ఆ ఫలాల ఫలితాలే ఇప్పుడు మనం అనిపిస్తున్నాం. ఇప్పుడు చేసుకున్న మనం ఏ కర్మలు అయితే చేస్తున్నా అది నెక్స్ట్ మళ్ళా భవిష్యత్తులో మనకి ఫలాలుగా వస్తూ ఉంటది. కాబట్టి అందుకే పత్రి గారు మన ధ్యాన మ్యాగజైన్ లో క్షణ అనే ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. క్షణ అంటే మూమెంట్ టు మూమెంట్ జీవించాలి. ఈ క్షణం మన జీవితం, మరుక్షణం మన జీవితం లేదు, గతం లేదు, భవిష్యత్తు లేదు. ఉన్న క్షణంలో ఎలా ఉన్నావు, ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నావు అన్నదే అది అసలు ఆధ్యాత్మిక సాధనలో చాలా చాలా ముఖ్యమైన పాయింట్. అంటే ఈ క్షణం జీవించు. ఈ క్షణం జీవించడం చేతనవ్వాలి. మనం ఇక్కడ ఉంటాము, ఎక్కువ గతంలో ఆలోచిస్తాము, లేదంటే భవిష్యత్తు ఆలోచిస్తాము. వర్తమానంలో ఉందామని ప్రయత్నం చేస్తాం, కానీ ఆ క్షణానికి ఎంతో ఒక 2-3 సెకండ్లో లేకపోతే 2-3 నిమిషాలు ఉంటే మళ్ళీ మనకు ఆలోచనలు ముసిరేస్తా ఉంటాయి. కాబట్టి ఆ వర్తమాన క్షణం అలవాటు చేసుకోవడానికి చాలా ఎరుక కావాలి. బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అందుకే దానికి ఆధారం శ్వాసను పట్టుకోమన్నారు. శ్వాసను పట్టుకుంటుంటే ఏమవుతుంది, ఆ శ్వాసతో మనం అంటే ఇంకే ఆలోచనలు ఉండవు. చూడండి, గమనిస్తే మనకి శ్వాస ఎప్పుడైతే గమనిస్తున్నా మనకి ఏ ఆలోచనలు రావు. సో ఆలోచనలు రాని స్థితి మనకు ఆ శ్వాస మీద పెడుతూ ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఆ వర్తమాన క్షణంలో ఉండడం అనేది ఓషో చెప్పినా, పత్రి గారు చెప్పినా, ఇంకెవరు చెప్పినా, మహానుభావులు అందరూ ఆ క్షణంలో జీవించు. జీవితం బుద్ధప్రాయం, అంటే చిన్న బుడగ లాంటిది. ఇప్పుడు ఉంటామో మరుక్షణం ఉండమో తెలియదు, అలాంటి జీవితం అన్నమాట. కాబట్టి ఆ వర్తమాన క్షణంలో జీవించే తత్వం తెచ్చుకోవాలంటే ఇది సాధన ద్వారానే వస్తుంది. కాకపోతే మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఈ బండ సైన్యము మనకి ఈ బండత్వం కలిగిన ఈ అజ్ఞానంతో కూడిన శరీరం నుండి చేసే కర్మలే మనకి బండపుత్రులుగా ఉద్భవించారని ఈ నామంలో చెప్తుంది. బాల విక్రమ నందిత. ఎప్పుడైతే మన ఈ గుణాలన్నీ ఉన్నాయో, ఆ గుణాలని బాల అంటే నిత్యము ఎరుకతో ఉండేది ఆ యొక్క ఆత్మశక్తి, ఆ యొక్క విశ్వశక్తి మనలో ఉన్న ఆ గుణాలను కూడా అడిచివేస్తుంది అన్న విషయాన్ని బాల విక్రమ నందిత అని చెప్తున్నారు. బాల అంటే ఇంకొక కాన్సెప్ట్ అంటే మన ఎప్పుడు నిత్యమైనది, ఎప్పుడు బాల్యావస్థలోనే ఉంటది, అది ఆత్మస్వరూపుడిగా నిత్యము అలా ఆ స్థితిలోనే ఉంటుంది అని చెప్పేసి మనలో ఉన్న ఆదిశక్తి, ఆ ఆత్మశక్తి, ఆ యొక్క జగదాంబ నిత్యము బాలగానే ఉంటుంది. అందుకని బాలా త్రిపుర సుందరి అంటారు. ఎప్పుడు ఆ స్థితిలో బాలతత్వంతోనే ఉంటది. అలా మనలో ఉన్న గుణాన్ని మనం ఎప్పుడైతే దానికి ఆ గుణాలన్నింటినీ కూడా మనం సాధన చేస్తూ ఉంటే అణిచివేసే ఆ శక్తే అమ్మవారు, ఆ యొక్క బాల అని అర్థం. మంత్రిణ్యంబ విరచిత విషంగ వదతోషిత. ఈ మంత్రిని అంటే మనస వాచ కర్మణ. ఈ మంత్రిని అంటే అదొక అధిదేవత అని మన కథలోకి వస్తుంది. ఆ మంత్రిని అనే దేవత వస్తుంది. మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది అంటే మనస వాచ కర్మణ అనే 3 అంగములతో మన మానవుడు పనిచేస్తున్నాడు. అంతే కదండి, మనసుతో పనిచేస్తాం, వాక్కుతో పనిచేస్తాం, చేష్టలతో చేస్తున్నాం. ఈ 3 అంగములే కదా మన యొక్క జీవితాన్ని నడిపించేది. సో ఈ 3 అంగములైన ఈ మంత్రిని దేవతని మనం బాగా చక్కగా సాధన చేస్తున్నప్పుడు ఆ యొక్క మనసా వాచ కర్మడ ఎప్పుడైతే మనం పని సాధన చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా ఆ యొక్క బాల అనే నిత్య దేవత, ఆ నిత్యాశక్తి మనని ఆ యొక్క చేష్టల నుండి దూరం చేస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటాం మన అనవసరమైన వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా నిర్మూలన చెంది చక్కటి పాజిటివ్నెస్ ఇస్తుంది అన్న విషయం మన సాధకులందరికీ మనందరికీ విదితమే, బాగా అనుభూతి పొందే ఉంటాం అందరూ. అందుకే ఇక్కడ సగుణారాధనలో అమ్మవారిని బాల అంటే బాలా త్రిపుర సుందరగా, సగుణారాధన అంటే బాహ్య పూజతో బాలా త్రిపుర సుందరగా ఆమెని అర్చిస్తారు. మరి మనం మనోవాఖ్యాయ కర్మల ద్వారా అధిపతిగా భావించే మనసు చేత కల్పించబడింది ఇది. విషయవాంఛలతో కూడిన అంగములను విషంగములు అన్నారు. అటువంటి చేష్టలను జాగృతమైన కుండలిని శక్తి వధిస్తుంది, సంతోషిస్తుంది అని మంత్రిణ్యంబ విరచిత విషంగా అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే విషయవాంఛలతో కూడిన, అంటే ప్రాపంచిక భౌతిక విషయములతో కూడి నువ్వు సంగమిస్తూ ఉన్నప్పుడు ఆ విషంగా అనే పదానికి ఇక్కడ అర్థం వస్తుంది. వాటి నుండి నువ్వు దూరం అయినప్పుడే నీకు ఆ శక్తి, కుండలిని శక్తి ఆ విషయవాంఛలన్నీ కూడా అణిచివేస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది ఈ యొక్క నామం. అది యథావత ఏంటంటే మన యొక్క సాధన ద్వారా
నిత్య ధ్యాన సాధన ద్వారా మనలో ఉన్న సరికాని వ్యవస్థనంతా ఆటోమేటిక్గా అది దానంతట అదే సరి చేసుకుంటుంది. కేవలం మనం ఇందాక మేడం అడిగారు సమర్పణ భావం అని, శరణాగతి భావం అని. ఆ సమర్పణ అనేది ఉండి మన యొక్క మనం చేసే పని మీద శ్రద్ధతో సాధన చేసి చిత్త శుద్ధితో శ్రద్ధతో సాధన చేస్తున్నప్పుడు ఇలాంటి అనుభూతులు మనలో మార్పు ఎన్నో ఎన్నో వచ్చి అనుభవించే ఉంటారు మీరందరూ కూడా. ఎన్నో అది అద్భుతమైన వరం అండి. మొత్తానికి ధ్యానం అనేది ఒక జీవితానికి, మానవ జీవితానికి ఒక అద్భుతమైన వరం. చూడండి, చాలా చిన్న చిట్కాతోనే మన జీవితాలు మార్చేస్తుంది. అది నిజంగా పత్రి గారికి మరొకసారి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా మనం తీర్చలే. అంతటి అద్భుతమైన ఫార్ములాను అందించారు ఆయన. నేను ధ్యానం గురించి చెప్తాను, చక్కగా విని చక్కగా మీరు ధ్యానంలోకి ప్రయాణం చేయండి. ధ్యానం అంటే మనకి ఈ యొక్క స్త్రీ పురుష లింగభేదం లేదండి, పిల్లలు అనేది కూడా లేదు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చక్కగా ధ్యానాన్ని అభ్యసించవచ్చు. ఎవరి వయసుంతో అన్ని నిమిషాలు కూర్చోవడం ముఖ్యమైనది. కాబట్టి మిత్రులారా, కూర్చునే విధానం ఎలా అంటే, మనకి కూర్చోగలిగిన వాళ్ళు చక్కగా బాచి పెట్టేసి కూర్చోవచ్చు, లేని పక్షంలో కుర్చీలో కూర్చోవచ్చు. సౌకర్యవంతమైన భంగిమను తీసుకొని, అంటే సౌకర్యవంతమైన ఆసనాన్ని తీసుకొని చక్కగా ప్రశాంతంగా కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకుని, వేళ్లలో వేలు పెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మన యొక్క నాసికలో జరిగే శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. శ్వాసను లాగటము, లోపల ఉంచటము, బయటికి వదలటము అలాంటి ఏ ప్రక్రియ లేకుండా నిరంతరము మనలో ఎలా జరుగుతూ ఉన్నదో ఆ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. ఇదే అతి సహజమైన, అతి సరళమైన రాజయోగ ప్రక్రియ. కేవలం శ్వాసపై ధ్యాసే మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్ అన్నారు. కేవలం మనలో జరిగే శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా. మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే ఆ ఆలోచనలు కట్ చేస్తూ ఆ యొక్క మనసును శ్వాసపై ఉంచుతూ ఉండటమే మనం చేయవలసిన ప్రాథమిక ప్రక్రియ. మనసులో పరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటే అవి కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండండి. క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ గురుమధ్యములో స్థితమవుతుంది. చక్కటి ఆలోచనారహిత స్థితి కలిగి అద్భుతమైన ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగమనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమవటమే, మనోశూన్యమవటమే, మనసు ఆలోచనారహిత స్థితి సంభవించటమే. ఆ యొక్క మనోశూన్యమైనప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ప్రవేశించి మన బ్రహ్మరంధ్రము ద్వారా మనలోనికి ఆవాహన చెంది ఆ ప్రాణశక్తి మన 72,000 నాడుల గుండా ప్రయాణం చేస్తూ ఆ నాడుల్లో ఉన్న మాలిన్యములను, బ్లాక్స్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రపరుస్తూ చక్కగా నాడీమండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీమండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిత్రులారా, కేవలం శ్వాసపై ధ్యాసే, శ్వాస గమనింపే ధ్యాన సాధన. నా మాటలు మీకు ఎటువంటి అభ్యంతరాలను కలిగించవు. కేవలం మీ శ్వాసతో మీరు కలిసి ఉండండి. శ్వాసపై ధ్యాస ఉంచండి మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన. మానవునికి నిత్య జీవితంలో కావలసింది శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసము, ఏకాగ్రత, ఆత్మజ్ఞానము, ఆత్మవిద్య మొదలైనవి. మరి ప్రతిరోజు హాయిగా ఆనందంగా గడపాలి. ప్రతిరోజు మరుసటి రోజుకి గట్టి పునాది అవ్వాలి. అలా అయినప్పుడు మొత్తం జీవితానికి అందం, ఆనందం. అప్పుడే జీవితానికి సార్థకత, పరమార్థకత. అయితే ఆ ఆనందం, ఆరోగ్యం అనేవి తనలోనే ఉన్నాయనే, అది తన సహజ స్థితి అని తెలియక మానవుడు వాటి కోసం బయట వెతుకుతున్నాడు. అజ్ఞానపు పొరలో తనలో ఉన్న చైతన్యాన్ని, అంటే ఆత్మను అన్వేషించడం, ఆత్మను ఆ యొక్క అజ్ఞానపు పొరలు కప్పివేయటం వల్ల అసలైన ఆనందాన్ని గ్రహించలేకపోతున్నాడు. మేఘాలు తొలగిపోగానే సూర్యుడిని ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో సూర్యుడు, అదేవిధంగా మనకి
బుద్ధికి కమ్మిన పొరలను తొలగించుకొని జీవితాన్ని అద్భుతమయం చేసుకునే మార్గమే ధ్యానము. శ్రీ లలితా సహస్రనామములో కూడా అమ్మ చెప్పినది ధ్యానమే గమ్యమని. అంతర్ముఖ సమారాధ్య అని, బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు. అంటే అంతర్ముఖం అవటమే ధ్యానము, మనలోనికి మనం ప్రయాణం చేయటమే ధ్యానము. దానికి సాధన ఈ యొక్క శ్వాసపై ధ్యాస ఉంచి శ్వాసతో అనుసంధానమై మనలోనికి మనం ప్రయాణం చేస్తాం మిత్రులారా. అదే అంతర్ముఖ ప్రయాణము. మరి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవహాత్మనో బంధు ఆత్మైవహాత్మనో రిపురాత్మన అని భగవద్గీతలో చక్కగా భగవానుడు మనకు చెప్పారు. అంటే ఉద్ధరేదాత్మానాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకోవాల్సింది ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి, ఇంకొకరు చేత ఉద్ధరింపబడదు. ఉద్ధరేదాత్మానాత్మానం, మన ఆత్మను మనమే ఉద్ధరింప చేసుకునే ప్రక్రియే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస, శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే ధ్యాన సాధన మిత్రులారా, శ్వాస గమనింపే ధ్యాన సాధన మిత్రులారా. చక్కగా మన యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. మనసులో పరిపర విధాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండటమే చేయవలసిందల్లా. క్రమక్రమంగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క చిత్తవృత్తిలోని ఆగినప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చెంది తద్వారా సంపూర్ణ నాడీమండల శుద్ధి జరిగి చక్కటి శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, తద్వారా అనేక ఆధ్యాత్మిక అనుభూతుల పరంపరను మనం సొంతం చేసుకుంటాం మిత్రులారా. కేవలం శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే ధ్యాన సాధన. శ్వాసే గురువు, గురువే శ్వాస. తపస్భ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మభ్యాచాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున అన్నారు భగవానుడు. అంటే తపస్సు కంటే ధ్యానము గొప్పదని చెప్తున్నారు, ధ్యానమే గమ్యమని చెప్తున్నారు. ఇలా మనం సాధన చేస్తూ ఉంటే చక్కగా ఏమవుతుంది, అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిని పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అంటే అభ్యాసము ద్వారా, ఇలా నిరంతరము ధ్యాన సాధన చేయటం ద్వారా మన మనసు అన్య విషయముల మీదకు పోకుండా పరమమైనది, పవిత్రమైనది, దివ్యమైనది యొక్క ఆత్మాను అనుభూతిని పొందగలము, ఆత్మతో అనుసంధానం అవ్వగలము, ఆ ఆత్మతత్వాన్ని మనం అవగాహనతో అనుభూతి పొందగలము అని చెప్తున్నారు భగవానులు. అలాగే అమ్మ శ్రీ లలితా సహస్రనామానుల అమ్మ చెప్పారు, జ్ఞానమే గమ్యము, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని చెప్పారు అమ్మ శ్రీ లలితా సహస్రనామంలో. అంటే జ్ఞానమే గమ్యము. ఎలా వస్తుంది ఈ జ్ఞానము? ధ్యానము ద్వారా, ధ్యాన సాధన ద్వారా మనం అంతర్ముఖమైనప్పుడు, ఆ అంతర్ముఖమైన సాధన పూర్ణత్వం పొందుతూ ఉన్నప్పుడు మన యొక్క సకల జ్ఞానాన్ని మనం సేకరించుకోగలము, అంతటా ఉన్న ఆ యొక్క జ్ఞానాన్ని స్వీకరించుకోగలము. అది సాధకుడు ఉత్తీర్ణత అంటే సాధనలో పూర్ణత పొందిన కొద్దీ చక్కటి అనుభూతిని పొందగలము. అందుకే చెప్పారు భగవానుడు ఒక చక్కటి శ్లోకములో, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అంటే నహి జ్ఞానేన సదృశ్యం అంటే జ్ఞానమే పవిత్రమైనది, జ్ఞానమే గొప్పది, అంతకంటే మించిన విద్య లేదు. జ్ఞాన విద్య, ఆత్మవిద్యే అన్ని విద్యలలోకెల్లా ఉత్తమోత్తమైనది. అమ్మ కూడా చక్కటి ఆత్మవిద్య అనే నామములు చెప్పింది. కాబట్టి ఈ జ్ఞానమే ఉత్తమమైనది, పరమ పవిత్రమైనది, జ్ఞానమే గమ్యమైనది. అంతకంటే ఈ లోకంలో మరేదీ లేదు, ఈ జ్ఞానానికి మించినది మరేదీ లేదు. మరి అలా సాధన చేస్తూ ఉంటే కాలక్రమేణా తనలో ఉన్న ఆత్మతో అనుసంధానమై, తనలో ఉన్న ఆత్మతో అనుభూతి పొందుతూ అనేక రకాలుగా అనేక కోణాలలో జ్ఞానాన్ని సంప్రాప్తించుకుంటాడు సాధకుడు. జ్ఞానమే గమ్యము, జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని అమ్మవారు చక్కగా విశ్లేషించారు. కాబట్టి
ఈ నిరంతర సాధనతో ఆ ధ్యానము ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ జ్ఞాన స్వరూపిణిగా మనం ఉత్తీర్ణులవ్వాలి, పరిపూర్ణత పొందాలని చెప్పటమే ఈ ధ్యానముల యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి కేవలం మీలో ఉన్న శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే చేయవలసిందల్లా. అతి సహజమైనది, అతి సరళమైనది రాజయోగ ప్రక్రియ మిత్రులారా. ఈ యొక్క శ్వాస గమనింపు ద్వారా శ్వాసే గురువుగా శ్వాస చింతన చేరి సమయాన్ని హెచ్చిస్తూ సాధన చేస్తే శ్వాస అనే గురువు చింతన చేరి నీ సమయాన్ని కాస్తంత హెచ్చించి సహనముతో సాధన చేస్తే చక్కటి అనుభూతిని మనం సొంతం చేసుకుంటాం. ఆ అనుభవ జ్ఞానాన్ని పొందుతాము. ఆ అనుభవమే జ్ఞానంగా మారుతుంది మిత్రులారా. కాబట్టి ధ్యానము ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చక్కగా కూర్చోవచ్చు. మనలో ఉన్న శ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యానము. శ్వాసపై ధ్యాసయే ధ్యానము మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యానము మిత్రులారా. చక్కగా అలా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చుని తర్వాత నెమ్మదిగా మీ యొక్క 2 చేతులను విడదీసుకుని ఆ 2 యొక్క అరచేతులను కూడా కళ్ళపై బోర్లించుకుని ఒక 5 సెకన్ల పాటు అలా ఉండి నెమ్మదిగా ఆ ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చి చక్కగా ఆనందాన్ని అనుభవించవచ్చు. ధ్యానము చేసే విధానము, క్రమము ఇలాంటిది ఇదే. ఇంతకంటే తేలికైనది, ఇంతకంటే సహజమైనది, ఇంతకంటే ప్రశాంతమైనది, ఇంకా అంతకంటే సుఖమైనది మరెక్కడా లేదు. అంత సుఖమైనది, అంత తేలికైనది, అంత సరళమైన యొక్క శ్వాస మీద ధ్యాసను సాధనతో పరిపూర్ణత పొందాలని, ముక్తి పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ.